హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకుండా మండే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఆఫ్టర్ సండే ఎపిసోడ్ వాళ్ళు ఆ రోజు నైట్ ఏం జరిగింది అనే దాని గురించి అయితే చూపిస్తారు. ఓనర్స్ అందరూ ఫుడ్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రేషన్ ని ఎలా డివైడ్ చేయాలి అనే దాని గురించి సంజన గారు అయితే అంటారు, నాకు తెలియకుండా ఎవరు ఏ ఫుడ్ ని బయట వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి. మిగిలిన ఓనర్స్ కూడా అంటారు, మీరు మాకు కూడా తెలియకుండా ఎవరికి ఏది ఇవ్వకూడదు అని చెప్పేసి. ప్రియా గారు అంటారు, మనకి వచ్చిన ఫ్రూట్స్ లో ఒక 50 యాపిల్స్ ఉంటే హాఫ్ ఉంచుకుని హాఫ్ టెనెంట్స్ కోసం పక్కన పెడదామని. కానీ తర్వాత సంజన గారు మనీష్ గారితో 50 యాపిల్స్ వస్తే మనం 8 మెంబర్స్ ఉన్నాము, ఈచ్ కి 5 ఉంచుకుని మిగిలిన ఒక 8 or 10 ని వాళ్ళ కోసం పక్కన పెడదాం వీక్ అంతా అని చెప్పి. అసలు ఇదెక్కడ న్యాయం నాకు చెప్పండి. వీళ్ళేమో 5 యాపిల్స్ తింటారంట, వాళ్ళేమో ఒక్కొక్క యాపిల్ తినాలంట వీక్ మొత్తానికి. కనీసం కొంచెమైనా ఉండాలి కదండి హ్యుమానిటీ అయినా. మీరు ఒక 3 తీసుకుని వాళ్ళకి ఒక 2 ఇస్తామన్నా బాగుంటుంది, కానీ మీరు ఏకంగా 5 తీసేసుకుని వాళ్ళకి ఒక్కొక్క యాపిల్ ఇస్తారా? వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు కదా, వాళ్ళు కూడా మీతో పాటు హౌస్ లో ఉన్నారు కదా. తర్వాత శ్రీజ, మనీష్ అలాగే సంజన గారు ఇంకా ప్రియ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడైతే కొంచెం శ్రీజ అతి చేస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే సంజన గారు ఏదో వర్క్ గురించి మాట్లాడుతుంటే ఆ వర్క్ నేను చూసుకుంటా అని శ్రీజ అంటుంది. సో మనీష్ అంటాడు, నీకు ఎలాగో వేరే వర్క్ తీసుకుంటా అంటున్నావు కదా, నీ వర్క్ నేను చూసుకుంటా అనేసి అంటాడు. తనకి వర్క్ లేదు కాబట్టి. దానికి శ్రీజ మామూలుగా అయితే ఎలా ఆన్సర్ ఇవ్వాలి? లేదు, అదేంటి నువ్వెలా చేస్తావు, అది నాకు అలొకేట్ చేసిన వర్క్ కదా, నీకు వర్క్ లేకపోతే ఇంకేదైనా చూసుకో అని చెప్పొచ్చు కదా నార్మల్ గా. కానీ తన ఎలా చెప్పిందో తెలుసా? అరగెంట్ గా నువ్వు వర్క్స్ కోసం చూస్తావు, తర్వాత ఎవరు వర్క్ ఇవ్వట్లేదని పక్కకే లేడుస్తావు, అలా పిచ్చి పిచ్చిగా అయితే మాట్లాడుతుంది. నాకైతే చాలా నచ్చలేదు. సో మనీష్ కూడా పక్కకెళ్ళి అయితే ఏడుస్తాడు దీని గురించి. వాళ్ళతో నాకు డిస్కస్ చేయాలని లేదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని హిమ్ముతో చెప్తూ ఉంటాడు. తర్వాత మనీష్ అంటాడు ఇమాన్యువల్ తో, అన్న మీ రూమ్ లో ఏదైనా బెడ్ ఖాళీ ఉంటే చెప్పండి అన్న ప్లీజ్, నేను అక్కడికి వచ్చి పడుకుంటాను, నేను ఇలాంటి వాళ్ళతో అయితే ఉండలేను అని చెప్తాడు. ఇంకా మనీష్ అయితే ఇమ్ముతో అంటాడు, ఏంటన్న ఇల్లు గలీజ్ గలీజ్ పంచాయతీలు పెడుతున్నారు, కామనర్స్ ని ఛాన్స్ ఇచ్చినప్పుడు కామనర్స్ దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, కామనర్స్ జెన్యూన్ ఉంటారనే కదన్నా ఛాన్స్ ఇచ్చింది, కానీ వీళ్ళేంటో ఒక మార్క్స్ సెట్ చేస్తున్నారు కామనర్స్ కి గలీజ్ గా అనేసి అయితే అంటూ ఉంటాడు ఇమాన్యువల్ తో. ఇంకొక పక్కన వేరే చోట హరీష్ గారు ఒక్కళ్ళే సోఫాలో కూర్చుని ఉంటారు. అప్పుడే కరెక్ట్ గా బిగ్ బాస్ హరీష్ గారిని కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మని పిలుస్తారు. ఆయనకి మన హెల్త్ బాగాలేదా లేకపోతే చాలా సఫర్ అవుతున్నారో నాకైతే అర్థం కాలేదు. పవన్ వచ్చి లేవడానికి అయితే హెల్ప్ చేస్తాడు. ఆయన అయితే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అడుగుతారు, ఎలా ఉన్నావు ఏంటి, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే, మీకు తెలియంది ఏమీ లేదు బిగ్ బాస్, బయట సొసైటీలో మాస్క్ వేసుకుని ఉన్నట్టు ఇక్కడ కూడా చాలా మంది మాస్క్ వేసుకుని ఉంటున్నారు, జెన్యున్ గా చాలా తక్కువ మందే ఉన్నారు మాస్క్ లేకుండా అని చెప్పి రాము గారి పేరు అలాగే ఫ్లోరా గారి పేరు చెప్తారు. అలాగే శ్రేష్ఠి ఉండేది, తనేమో ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ చాలా మంది మోస్ట్లీ ఫేక్ గానే ఉన్నారు అని అయితే చెప్తారు. నేను ఇలాంటి వాళ్ళతో ఉండలేకపోతున్నాను బాస్ అని అయితే చెప్తారు. దానికి బిగ్ బాస్ అంటారు, మీరు అగ్ని పరీక్షనే దాటి వచ్చారు, లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా అన్నిటిని దాటుకుని మీరు ముందుకు వెళ్ళాలి, ఆ దాటుకుని వెళ్లే సత్తా మీకుందని నేను నమ్ముతున్నాను అంటే మనీష్ గారు దానికి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని అయితే చెప్తారు. అప్పుడు రాము గారిని అయితే బిగ్ బాస్ పిలుస్తాడు. రాము గారితో హరీష్ ని బాగా చూసుకోమని అయితే 2 times మెన్షన్ చేసి చెప్తారు బిగ్ బాస్. అప్పుడు హరీష్ గారు రాముతో అంటారు, ఇప్పుడు చూడు అందరు మాస్కులు తీపిచ్చేలా మాట్లాడతాను అని చెప్పి అయితే అంటూ ఉంటారు. అండ్ హరీష్ గారు కన్ఫెషన్ రూమ్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ తో ఇంకొక మాట ఏం చెప్పారు అంటే, ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు బిగ్ బాస్, నాకు బయట ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏమనుకుంటారు, బయట నా వైఫ్ ఒకదే ఉంటుంది, బయట సొసైటీ ఎలా తీసుకుంటుంది, నేను ఒక అమ్మాయితో 2 అబ్బాయిలతో గొడవ పడ్డాను అని అన్నాను, కానీ దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి సంజన గారు నేను అమ్మాయిలను ఎక్కడో చూస్తున్నాను అని చెప్తున్నారు, నేను అలాంటి ఉన్న బిగ్ బాస్ అనేది ఫీల్ అవుతారు. తర్వాత మనీష్ వచ్చేసి ఫుడ్ అయితే టెనెంట్స్ దగ్గర తింటాడు, అయితే ఫేక్ పీపుల్ తో నేను ఉండాలనుకోవట్లేదు మేడం అని సంజన గారితో అయితే చెప్తాడు. ఇంకొక పక్కన హరీష్ గారు, రాము గారు అలాగే ఫ్లోరసని గారు ఒక దగ్గర కూర్చుని ఉంటారు. భరణి గారు వచ్చి హరీష్ గారిని అడుగుతారు ఫుడ్ తింటారా అని, లేదండి తినను అని అయితే ఆయన ఆన్సర్ ఇస్తారు. తర్వాత శ్రీజ ఫుడ్ తీసుకుని వచ్చి ఆయనకి ఇవ్వాలని ట్రై చేస్తుంది. ఆయన అంటారు, మీలాంటి ఫేక్ పీపుల్ తో ఉండాలనుకోవట్లేదు, నాకు ఫుడ్ వద్దు అని అయితే చెప్తారు. తర్వాత రాము తను వెళ్ళిపోతుండగా ఆపి ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళమని చెప్తాడు. తన టీపై మీద ఫుడ్ పెట్టేసి బయటకి అయితే వచ్చేస్తుంది. తర్వాత శ్రీజ ప్రియ వాళ్ళతో డిస్కస్ చేస్తుంది, ఆయన ఇలా అంటున్నారు ఫుడ్ తినట్లేదు అనేది చెప్తుంది. తర్వాత హరీష్ గారు పడుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, ఆయన అయితే వద్దని చెప్పేసి పడుకుంటారు అలానే.
నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి సాంగ్ ప్లే అవ్వక ముందే సంజన గారు ఏం చేస్తారంటే కిచెన్ లో ఉన్న ఫ్రూట్స్ ని దాచిపెడతారు. ఎందుకంటే ఆవిడ కెప్టెన్ గా ఉన్నా గానీ ఎవరు తన మాట వినట్లేదు, ఎక్స్పెషల్లీ ప్రియా అయితే అసలు వినట్లేదు అని చెప్పి ఆ లాస్ట్ రోజు ప్రియాకి తనకి డిస్కషన్ అయితే అవుతుంది. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ ని పెడతాం దొంగతనం చేయకుండా అనే దగ్గర. అండ్ ప్రియా అంటుంది మొత్తం నేను చూసుకుంటాను, ఏం దొంగతనం జరగదు అని. సో తినేం చేస్తారు సంజన గారు అంటే దొంగతనం జరిగింది కదా, ఇప్పుడు ప్రియా ఏం చేస్తుందో చూడాలి అనే ఉద్దేశంతో దొంగతనం అయితే చేస్తారు. కానీ డే 1 నుంచి నాకు అనిపించింది ఏంటంటే సంజన గారు ఇలాంటి చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారని, ఫుడ్ దొంగతనాలు చేయడము, ఇష్యూ రేస్ చేయడము అలా చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. తర్వాత 9:15కి అయితే సాంగ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత ఫ్లోరా గారు అయితే వాష్రూమ్ క్లీన్ చేసి వచ్చిన తర్వాత బయట తనూజ ఇంకా సంజన వీళ్ళందరూ కొంతమంది కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. వాష్రూమ్ లో ఎవరి థింగ్స్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే నేనైతే డస్ట్బిన్ లో వేసేస్తాను. నిన్నంతా మనం బిజీ ఉన్నాము కానీ వాళ్ళు బ్యాక్ టు నార్మల్ లైఫ్ కదా, ఎవరి థింగ్స్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి, లేదు అంటే నేనైతే డస్ట్బిన్ లో వేస్తాను అంటే తనూజ అంటారు డస్ట్బిన్ లో వేసే బదులు వేరే ప్లేస్ లో ఎక్కడైనా పెట్టండి అంటే ఆవిడైతే లేదు ఇదే రైట్ అన్నట్టు మాట్లాడతారు. అప్పుడు సంజన గారు వచ్చేసి నా థింగ్స్ కానీ వేరే వాళ్ళ థింగ్స్ కానీ ఎవరివి డస్ట్బిన్ లో పడేయొద్దు, ఏదైనా కార్నర్ చూసి ఆ కార్నర్ దగ్గర పెట్టమని చెప్తారు. ఆ తర్వాత కిచెన్ లో మనీష్ గారు అయితే ఐడెంటిఫై చేస్తారు ఫ్రూట్స్ పోయినాయి అని. దెన్ ప్రియా వచ్చేసి అడుగుతుంది ఫ్రూట్స్ ఎవరు తీశారు అని. అండ్ తర్వాత కిచెన్ లో ఉన్న వాళ్ళని కూడా అడుగుతుంది మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, మీకు కళ్ళు కనిపించట్లేదా, చూసుకోలేదా అనేసి అయితే అంటుంది. సో దానికి తనూజ అయితే రియాక్ట్ అవుతూ నువ్వు కళ్ళు కనిపించలేదా, మీరు చూడలేదా అలా అనకు, మేము వర్క్ చేసి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉండం కదా, మాకు పనులు ఉంటాయి కదా, మేము వేరే పనులు చేసుకోవాలి కదా అని అయితే తనూజ రియాక్ట్ అవుతుంది. తర్వాత ప్రియా మనీష్ కలిసి అందరినీ చెక్ చేస్తాము, అన్ని థింగ్స్ చెక్ చేస్తామని అయితే చెప్తారు. సో వాళ్ళు అయితే ఫస్ట్ కెప్టెన్ రూమ్ లోకి వెళ్తారు. కెప్టెన్ రూమ్ చెక్ చేసి బయటకు రాగానే సంజన గారు కెప్టెన్ రూమ్ లోకి వెళ్ళి ఆవిడైతే ఇలా అంటారు ఇప్పుడు దొంగ దొరకాలి అప్పుడు చెప్తాను, కెప్టెన్ కి కెప్టెన్ మాట ఎలా వినేలా చేసుకోవాలో బాగా తెలుసు, మీరు నా మాట వినట్లేదు కదా అని అయితే అంటారు. ఆ తర్వాత చాలా సేపటికి ఆరెంజెస్ అయితే దొరుకుతాయి పైన. ప్రియా అప్పుడు కెప్టెన్ కి చూపించి చూసారా కెప్టెన్ ఇక్కడ ఎవరో కావాలనే దాచారు, నన్ను ట్రిగర్ చేయడానికి, నా రెస్పాన్సిబిలిటీని పెంచడానికి ఇలా చేశారు, ఎవరో కావాలని ట్రిగర్ చేయడం పర్సన్ అవసరం లేదు నేను చూసుకుంటా అని చెప్పినందుకు ఇలా ఎవరో కావాలనే చేసినట్టు అనిపిస్తుంది అంటే శ్రీజ అంటుంది నాకెందుకో ఈవిడే చేశారు సంజన గారు అని అయితే అంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అంటే కెప్టెన్ రూమ్ చెక్ చేయడానికి మనీష్ ప్రియా వెళ్ళినప్పుడు మనీష్ ప్రియాతో అంటాడు నేను కావాలనే ట్రిగర్ చేస్తున్నారు బర్నీ గారు తనూజ గారు అని అంటాడు. అప్పుడు మనకి ఎందుకు అన్నాడు అర్థం కాదు. తర్వాత ఎక్సెప్ట్ మనీష్, బర్నీ గారు అలాగే సంజన గారు కాకుండా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూమ్ లో కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ప్రియా చెప్తుంది అందరితో సంజన గారు ఏదో ఫుడ్ తిన్న తర్వాత ఆవిడ ప్లేట్ అక్కడే పెడతారట, నేను క్లీన్ చేసుకుంటా అని చెప్తారట. అక్కడ తనూజ కూడా ఉంటుందంట. అండ్ కొంచెం సేపటి తర్వాత ప్రియ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు భరణి గారు అడుగుతారట ఇక్కడ ఎవరో ప్లేట్ వదిలేశారు కావాలని ఇలా చేస్తున్నారు అని. తనూజ కూడా ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు విసిగిపోతున్నాం అనేసి ప్రియాతో అయితే ట్రిగర్ చేయాలని అంటారట. అండ్ వాళ్ళిద్దరికి సంజన గారే ప్లేట్ అక్కడ పెట్టారని తెలుసంట. టెరెన్స్ కి వచ్చిన టిఫిన్ అయితే చేంజ్ చేస్తారు, ఇడ్లీ అలాగే పులిహోర ఇంక ఎక్సెట్రా ఏవో పంపిస్తారు. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ నాగార్జున గారు అని చెప్పి టెరెన్స్ అందరూ టిఫిన్ అయితే తింటా ఉంటారు. టిఫిన్ చేస్తున్నప్పుడు సరదాగా ఇమ్ము అంటాడు నాకు ఇడ్లీలు వజ్రాల్లా కనిపిస్తున్నాయి బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా తనుజ కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటే పవన్ అయితే తన కోసం ఫ్రూట్ కట్ చేసి ఇస్తాడు. ప్రియా అండ్ భరణి గారు ఇంకొంతమంది కలిసి ఫన్ చేస్తూ ఉంటారు కోసం కాబట్టి ఫ్రూట్ కట్ చేసి ఇస్తున్నాడు, కెప్టెన్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకుని వచ్చాడు అని ప్రియా అంటుంటే పక్క నుంచి భరణి గారు అంటారు మేము పిలిస్తే మొహం కడుక్కుని వచ్చేస్తాడు, నువ్వు పిలిచేసరికి మేకప్ కొట్టుకుని మరీ వస్తాడు అని చెప్పి సరదాగా ఫన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే చేంజ్ చేస్తారు, ఎక్స్పెషల్లీ కుకింగ్ వాళ్ళని అయితే చేంజ్ చేస్తారు. తనూజ కుకింగ్ అయితే అసలు చేయను అంటుందంట. సో కుకింగ్ డిపార్ట్మెంట్ లో రాముని అలాగే సైడ్ గా సుమన్ గారిని అయితే పెడతారు. సుమన్ గారికి బిగ్ బాంబ్ ఉంది కాబట్టి అది చేంజ్ చేయొద్దు అని హౌస్ మేట్స్ అందరూ చెప్తూ ఉన్నా సరే ఆవిడైతే ఆ బ్లేమ్ ఏదైనా వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను తీసుకుంటా అని చెప్పి అయితే కుకింగ్ డిపార్ట్మెంట్ లో వేస్తారు. అలాగే తనుజాకు వచ్చేసేసి క్లోత్స్ వాషింగ్ డిపార్ట్మెంట్ లో అయితే వేస్తారు. తర్వాత ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ పుట్టుకొస్తుంది ఇక్కడ. ఫుడ్ లాస్ట్ వీక్ లో చాలా సార్లు పోయింది కాబట్టి ఈ వీక్ అలా పోవద్దు అనుకుంటున్నానని సంజన గారు అంటూ మనీష్ అయితే ఫుడ్ పోకుండా చూసుకునేలాగా మానిటర్ గా అయితే వేస్తారు. ఎవరు ఎక్కడైనా ఫుడ్ దొంగతనం చేసినా ఏదైనా మిస్ అయినట్టు అనిపించినా డైరెక్ట్ గా ఆవిడకి వచ్చి ఇన్ఫార్మ్ చేయాలని అయితే ఆవిడ చెప్తారు. హౌస్ మేట్స్ అందరూ అంటారు ముందు మీరు దొంగతనం మానేయండి అని సరదాగా ఆవిడతో ఫోన్ చేస్తారు.
ఇంకొక పక్కన రీతు చౌదరి డిమోన్ పవన్ ఫుడ్ తింటూ ఉంటే లోపల నుంచి ఇమాన్యువల్ ఫన్ చేస్తూ ఉంటాడు. అరే పాపిస్టుడు మా ఇద్దరి మధ్యలో వచ్చావురా, మమ్మల్ని ఎందుకురా విడగొట్టావు అని ఫన్ చేస్తూ ఉంటాడు. అలాగే తనుజ అంటుంది ఆ కపుల్ చూడు ఎలా ఉన్నారు అనేసి. ఇంకా లోపల అయితే తనుజాని ఇమాన్యువల్ అంటాడు నన్ను అడుగు గిల్లింది బిగ్ బాస్, నన్ను అడుగు గిల్లింది చూడండి అని అయితే ఫన్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే తనుజతో స్టార్ట్ చేయమని బిగ్ బాస్ అయితే చెప్తారు. నామినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇంట్లో ఉండడానికి ఇద్దరు అనర్హులు అనుకున్న వాళ్ళని వాళ్ళ ఫేస్ కి పెయింట్ పూసి నామినేట్ చేయాలి. ఎక్సెప్ట్ సంజన గారు, ఎందుకంటే సంజన గారు కెప్టెన్ కాబట్టి. సో తనుజ వచ్చేసి ఫస్ట్ హరీష్ గారిని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ లో ఆయన నామినేషన్ ప్రాసెస్ అప్పుడు నీ బిహేవియర్ బాగాలేదు అని ఎక్సెట్రా ఆవిడ్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడారు కదా. సో దానికైతే ఆవిడ అప్పుడు చాలా ఫీల్ అయ్యారు కాబట్టి ముందు మీ బిహేవియర్ మార్చుకోండి అని హరీష్ గారిని అయితే నామినేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళిద్దరికి చాలా సేపు డిబేట్ అయితే అవుతుంది, పెద్ద ఫైట్ లాగానే అవుతుంది వాళ్ళిద్దరికి. తర్వాత వచ్చేసి తనుజ ఫ్లోరా సైని గారిని అయితే నామినేట్ చేస్తుంది. ఫ్లోరా సైని గారికి తనుజ చెప్పిన పాయింట్స్ ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా మీకు అడ్డుగా కనిపిస్తే అది డస్ట్బిన్ లో పడేస్తా అంటున్నారు కదా, మేము కూడా వర్క్స్ చేస్తున్నాము, మాకు ఏదైనా ఎక్స్ట్రాగా అడ్డుగా కనిపించింది అంటే మేము ఒక పక్కన పెడతాము, మీరు కూడా పక్కన పెట్టొచ్చు కదా. అండ్ మీకు ఫ్రీ బోర్డ్ అన్నదే పెద్ద మ్యాటర్ లా అనిపించింది, కానీ మీరు సంజన గారి విషయంలో ఇంకొక పెద్ద బోర్డ్ యూజ్ చేశారు అని అయితే అడుగుతుంది. దానికి ఫ్లోరా గారు అయితే పెద్దగా డిబేట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నామినేషన్ వచ్చేసి బర్నీ గారికి అయితే వేస్తాడు. బర్నీ గారికి ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే అతి పెద్ద స్నేక్ మీరే అన్నా, మీరు మమ్మల్ని విడదీయడానికి ట్రై చేస్తున్నారు, మా యూనిటీని డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఓనర్స్ అందరం ఒక యూనిటీగా ఫామ్ అయ్యాము, ఒక యూనిటీగా ఉంటున్నాము, మీరైతే ఫస్ట్ నన్నే హర్ట్ చేశారు, వల్ల ఎఫెక్ట్ అయిన ఫస్ట్ పర్సన్ కూడా నేనే అని చెప్తూ ఉంటాడు. అండ్ కొన్ని బర్నీ గారు అక్కడిక్కడ వేరే మాటలు చెప్పే మాటలు కూడా మనకైతే చెప్తాడు. లైక్ దాకా చెప్పినట్టు ఆయన ప్లేట్ గురించి తెలిసినా కూడా మళ్ళీ ట్రిగర్ చేయాలని ట్రై చేశారు అని చెప్పేసి. అండ్ తర్వాత కామనర్స్ సెలబ్రిటీస్ అన్న పాయింట్ మేమెవరం తీసుకురాలేదు, మీరే ఆ ఫీల్ లో ఉన్నట్టున్నారు, మాకు అందరికి ముందే తెలుసు మేము సెలబ్రిటీస్ తో ఫైట్ చేయాలని, సో మాకు ఎవరికి ఆ ఉద్దేశం అయితే లేదు, మేము ఎవరం ఆ థాట్ తో కూడా చూడట్లేదు, మాకు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది అని అయితే చెప్తాడు. తర్వాత వచ్చేసి రీతు చౌదరిని అయితే నామినేట్ చేస్తాడు. తనకు చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు మాటికి లోపలికి వస్తున్నావు వితౌట్ పర్మిషన్, అలాగే వెజల్స్ క్లీనింగ్ ప్రాపర్ గా చేయట్లేదు అని అయితే చెప్తాడు. అక్కడ చాలా పెద్ద డిబేట్ అయితే నడుస్తుంది. ఫైనల్ గా రీతు చౌదరి అయితే నేను ఒప్పుకోను ఈ నామినేషన్ ని అంటే బిగ్ బాస్ అంటారు మీరు డిబేట్ చేసుకోగలరు కానీ మీరు నామినేషన్ తిరస్కరించే రైట్ అయితే మీకు లేదు అంటే, సో తనైతే యాక్సెప్ట్ చేస్తుంది. అంతే ఎపిసోడ్ అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.